గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. తెలంగాణ బిడ్డలపై నిర్బంధం, నిరుద్యోగుల మార్చిపై సర్కారు ఉక్కుపాదం, ప్రజాపాలనలో అణచివేతల పర్వం, అడుగడుగున అరెస్టులు, టీజీపీఎస్సీ ముట్టడి ఉద్రిక్తం, దారి పొడవునా బారికేడ్లు, ముళ్ల కంచెలు, పోలీస్ ఆంక్షలపై విమర్శల వెల్లువ, నిర్బంధంలోనూ మార్చి సక్సెస్, ఉధృత పోరాటంతో ప్రభుత్వం మెడలు ఉంచుతామని ఉద్యోగార్థుల హెచ్చరిక. మేము టెర్రరిస్టులమా, కొలువులు అడిగితే కేసులు పెడతారా, ప్రభుత్వంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సో మనం చూస్తున్నాం, నిన్న నిరుద్యోగులపైన పోలీసులు ఏ రకంగా వ్యవహరించారనేది, ఎక్కడికక్కడ అడ్డుకొని అరెస్టు చేశారు అనే ఫోటో విజువల్స్ మనం చూస్తున్నాం. అనేక చోట్ల నిన్న వరంగల్లో కూడా జరిగింది. గోషామాల్ స్టేడియం తరలించగా అక్కడికి చేరుకొని వారికి మద్దతుగా నినాదాలు చేసినటువంటి విద్యార్థి నాయకులందరూ కూడా మనం చూడొచ్చు. ఎక్కడికక్కడ నిరుద్యోగుల కట్టడి. నిజామాబాద్ జిల్లా, తర్వాత జోగులాంబ గద్వాల జిల్లా, సిరిసిల్లలో ఇవన్నీ కూడా విద్యార్థులు ఎట్లా తమ దీక్ష కొనసాగించారు, ఎట్లా తమ నిరసన కొనసాగించారనేది మనం చూస్తున్నాం. చావో రేవో తేల్చుకుంటాం, హామీలని వంటగలిపిన రేవంత్ సర్కార్ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా విశ్రమించబోం. కాంగ్రెస్ సర్కారుపై నిరుద్యోగుల కన్నెర్ర. గోషామాల్ స్టేడియం వద్ద నిరసన. గెల్లు శ్రీనివాస్ యాదవ్, రాజారాం యాదవ్ నేతృత్వంలో టీజీపీఎస్సీ ముట్టడి. ఇది ప్రజాకంటక పాలన. హామీల గురించి అడిగితే నిర్బంధమా, శాంతియుతంగా నిరసన తెలిపితే అరెస్టా? ఉద్యోగార్థుల డిమాండ్లను పరిష్కరించాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిరుద్యోగుల అక్రమ అరెస్టులకు ఖండన. నిరసన తెలిపే హక్కు లేదా? నిరుద్యోగుల గొంతులు, హక్కులను అణగదొక్కుతున్న కాంగ్రెస్ సర్కార్. ఇది ముమ్మాటికి అప్రజాస్వామ్య పాలన అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నాం. పీడీఎస్యూ, పీవైఎల్. పింఛను పెంచాలని దివ్యాంగుల నిరసనలు. బొగ్గు గనుల వేలంపై కన్నెర్ర. సింగరేణి ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్. సింగరేణి బెల్టులోని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు. ఉపాధి కల్పించాలని నేతన్న నిరసన. బీఆర్ఎస్ కార్యకర్తలపై థర్డ్ డిగ్రీ. యాదగిరిగుట్టలో కాంగ్రెస్ కబ్జాలను అడ్డుకున్నందుకు దౌర్జన్యం. అర్ధరాత్రి చీకటి కుట్రలు. కాంగ్రెస్లో చేరిన 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. నాడు ఎమ్మెల్యే సంజయ్, నేడు ఎమ్మెల్సీలది అదే తీరు. పార్టీ మారిన నేతల రాజీనామాలకు పెరుగుతున్న ఒత్తిడి. అలాగే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీలో చేర్చుకోవద్దంటూ గాంధీభవన్ ఎదుట శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు. గిరిజన కూలీపై పోలీసు దాష్టికం. చేయని తప్పు ఒప్పుకోవాలని చిత్రహింసలు. బర్లు దొంగిలించాడంటూ 2 సార్లు థర్డ్ డిగ్రీ. తనకేమీ తెలియదన్నా వినిపించుకొని పోలీసులు. నేరం ఒప్పుకోకపోతే చంపేస్తామని బెదిరింపులు. మానవ హక్కుల కమిషన్కు బాధితుడు. చంద్రబాబుకు స్వాగతం. హైదరాబాద్లో ఫ్లెక్సీలు, కటౌట్లతో టీడీపీ కార్యకర్తల హడావిడి. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన పట్టని జీహెచ్ఎంసీ. చలాన్ల విధింపు, తొలగింపు చర్యలు లేకపోవడంపై విమర్శలు. తెలంగాణపై పట్టు కోసమే బాబు ఎత్తులు అంటూ అభిప్రాయం వ్యక్తమవుతోంది. శాసన మండలి రద్దయ్యే ప్రమాదం. ఎమ్మెల్యేలు 3వ వంతు ఉండాలి. మండలి సభ్యుల సంఖ్య 40కి తగ్గొద్దు. 119కి 39 మంది ఉండే అవకాశం. అసెంబ్లీలో నామినేటెడ్ సభ్యుని రద్దుతో సమస్య అంటూ మాజీ ఎంపీ వినోద్ కుమార్ వెల్లడించారు. స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేయండి అంటూ సీఎంకు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. కవితతో కేటీఆర్, హరీష్ రావు ములాఖాత్. స్పీకర్ సమయమిచ్చి కలవరా. నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి ఫైర్ అయ్యారు. మేం బీఆర్ఎస్లోనే ఉంటాం. రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ అంతర్గత ఒప్పందం. కేసీఆర్ను దెబ్బతీయడమే 2 పార్టీల లక్ష్యం. బీఆర్ఎస్ నాయకుడు పట్టోల కార్తిక్ రెడ్డి. ఉద్యోగం రాలేదని ఆత్మహత్య. వరంగల్ జిల్లా అమీనాబాద్లో విషాదం. ఫ్రీ టికెట్పై హ్యాండ్సప్. ఆర్టీసీకి ప్రభుత్వ బకాయి 2,500 కోట్లు. ప్రతి నెల నిధులు చెల్లిస్తామని హామీ. 6 నెలలైనా కన్నెత్తి చూడని సర్కార్. 6 ఎకరాల పొలంపై కాంగ్రెస్ నేత కన్ను. రైతు వద్ద కోర్టు కాపీ ఉన్న పట్టని అధికారులు. గద్వాల్లో ఈ ఘటన జరిగింది. గుడిసెను కూల్చేసిన కాంగ్రెస్ కౌన్సిలర్ భర్త. అడ్డొచ్చిన దంపతులపై అమానుషంగా దాడి. అచ్చంపేటకు సంబంధించిన వార్త ఇది. పనులన్నీ ఆపేస్తాం. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంట్రాక్టర్ల హెచ్చరిక. బిల్లుల విడుదలలో జాప్యంపై తీవ్ర ఆగ్రహం. అదానీ గ్రూప్కి ఇచ్చిన భూములు తిరిగి వెనక్కి. హైకోర్టుకు తెలిపిన గుజరాత్ సర్కార్. 5,000 కోట్ల కోసమైనా ప్రైవేటుకు. ఎఫ్ఆర్ఎంబీ కోసం మోకరెళ్లిన రాష్ట్రం. ప్రజా ప్రయోజనాలు కేంద్రానికి తాకట్టు. దశల వారీగా డిస్కమ్లు ప్రైవేటు పరం. ఇదే విషయంపై కేంద్రంతో సీఎం చర్చలు. నిన్న సింగరేణి, నేడు వెలుగుల విద్యుత్. నీట్ను రద్దు చేయలేం. సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ. తెలంగాణ టుడే. జాబ్లెస్ యూత్ టేక్ టు స్ట్రీట్స్. హెవీ సెక్యూరిటీ డిప్లాయిడ్. చెలో ఢిల్లీ ప్లాన్డ్. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు.